హాయ్ గైస్, వెల్కమ్ టు భైరవ మూవీ రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో. స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటది. ముగ్గురు ప్రాణ స్నేహితుల్లో ఒకరు చాలా కన్నింగ్ గా ఉంటారు. ఆ కన్నింగ్నెస్ వల్ల తన ఆస్తిని అంతా ఖర్చు పెట్టేసుకుంటూ ప్యాకాటికి బెట్టింగ్లకి అలవాటు పడిపోతూ ఉంటాడు. అలా ఒక్కసారిగా డబ్బు కనిపించకపోయేసరికి తాను ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. చివరికి తాను చేయకూడని తప్పులన్నీ చేశానని తెలిసేలోగా తాను చచ్చిపోతాడు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి రివర్స్ లో వస్తుంది అని స్పష్టంగా చెప్పాడు మూవీలో. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళు చాలా బాగా చేశారు భయ్య. ఎవరిది ఒకరిది ఎక్కువ అనలేము, ఒకరిది తక్కువ అని చెప్పాలి. శ్రీనుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ క్యారెక్టర్లో జీవించేశాడనే చెప్పాలి. ఎందుకంటే అంత బాగా నటిస్తాడు. నాకైతే ఈ క్యారెక్టర్ని చూసిన తర్వాత రాక్షసుడు తర్వాత ఒక మంచి రోల్ పడిందని అనిపించింది. వరదగా చేసిన నారా రోహిత్ కూడా చాలా బాగా చేశాడు ఆ రోల్లో. వీళ్ళందరూ ప్రెస్ మీట్లలో చెప్పినట్టు వరద అనే క్యారెక్టర్ని చూసిన తర్వాత నారా రోహిత్కి ఇలాంటి రోల్స్ కూడా ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. నిజంగానే గజపతిగా నటించిన మంచు మనోజ్ కోసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్కొక్క దగ్గర అయితే అంటే ఒక్కొక్క సీన్లో జీవించేస్తాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టు చేస్తాడు మంచు మనోజ్. ఆ బేస్ వాయిస్ కానీ క్యారెక్టర్లో ప్లే చేసే రోల్ కానీ చాలా బాగుంటుంది. హీరోయిన్స్గా కనిపించిన ఆనంది కానీ, దివ్య పిల్లయ్య గారు కానీ, అదితి శంకర్ కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగానే చేశారని చెప్పాలి. అదితి శంకర్ కోసం ఒక మాట అయితే చెప్తాను భయ్య. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది సినిమాలో చూసినంతసేపు. రోల్ చిన్నదే కానీ చాలా బాగా నటిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది రోల్లో కూడా. దివ్య పిల్లయ్య గారు కూడా ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆవిడ బాగానే చేశారు. వీళ్ళందరికన్నా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే ఆనందిది భయ్య. చాలా బాగుంటుంది. సినిమా చూడండి, అర్థమవుతుంది ఎందుకు అంత నచ్చింది అంటున్నాను. మిగతా ప్లే చేసే క్యారెక్టర్స్ కూడా ఎవరు బోర్ కొట్టరు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు బాగానే చేశారు అనిపిస్తుంది. ఎక్కడ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందిరా బాబు అని అయితే అనిపించదు. ఇదంతా ఓకే అయితే మనకి తెర మీద కనిపించిన వ్యక్తుల కోసం కూడా మాట్లాడుకోవాలి కదా. ఫస్ట్ ఆ విషయానికి వస్తే బీజిఎం కోసం మాట్లాడుకోవాలి. శ్రీచరణ్ పాకాల కోసం యాక్టర్స్ అందరూ చెప్పినట్టుగానే ఒక్కొక్క సీన్లో ఇచ్చి పడేస్తారు బీజిఎం. అంత బాగుంటుంది. కాకపోతే ఒకటి పాటలు ఒక్క ట్రెండ్ బాగాలేవు కానీ మిగతాదంతా బాగానే ఉంటాయి. యాక్షన్ సీన్స్లో కూడా ఎవరిని తక్కువ చేస్తూ చూపించడు. ముగ్గురికి సరైన యాక్షన్ సీన్స్ పడ్డాయనే చెప్తాను నేనైతే. దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చాలా బాగా చూపిస్తాడు. యాక్షన్ సీన్స్లో అయితే మరీ బాగుంటుంది సినిమాటోగ్రఫీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అదే విజయ్ కనకమేడల ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. మళ్ళా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. రీమిక్స్ సినిమాని చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు. చాలా అద్భుతంగా చూపించాడు ముగ్గురిని. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంటుంది. ఈ ముగ్గురికి చాలా రోజుల తర్వాత సినిమాలు చేశారు. ప్రతి ఒక్కరిది కమ్బ్యాక్ మూవీ ఇదైతే. ఓకే గైస్, ఇప్పుడు దాకా ఎవరైనా చూడకపోతే సినిమా వెళ్ళి చూసేయండి. చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ బోరు కొట్టదు, చిరాకేదు. 2.5 గంటలు చక్కగా చూసి రావచ్చు. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా చూసినట్టయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే వద్దు, అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు.